ప్లేస్ నుంచి రావాలన్నమాట ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే. థర్డ్ ప్లేస్ అది. నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. మంచి వాటర్ ఫాల్స్ హిడెన్లోనే ఉందని ఎవరికి తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లాక్స్ అరకు. ఈరోజు ఇంకో కొత్త ప్లేస్తో మీ ముందుకు అయితే వస్తాను. అండ్ మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ప్లేస్ తెలుసు కదా, ఉప్పా ట్రీస్కి మనం వెళ్ళినప్పుడు నేను చెప్పాను కదా పెద్దగారు అని చెప్పేసి. అండ్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడు కించుమండ ఇది ఇక్కడ విలేజ్ 10 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఇదో ఇప్పుడు పెద్దగారు ఇది. ఈ వే నుంచి వెళ్తే మా కుడియా వాటర్ ఫాల్స్కి ప్లేస్కి వెళ్తాం అన్నమాట. అండ్ లాస్ట్ వరకు చూడండి, వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ వరకు చూస్తేనే రూట్ మ్యాప్స్ ఎలా ఉంటాయి అనేది, అండ్ ఎవరికి సెక్యూర్ కాదు ఏంటి అనేది లాస్ట్ వరకు చెప్తాను. సో చూస్తూనే ఉండండి, ఓకేనా. ఇది మనం రీసెంట్గా వెళ్ళిన ఉప్పా ట్రీస్ ఇలా అని చెప్తాను కదా. అండ్ ఇక్కడ నుంచి కుడియా వాటర్ ఫాల్స్ ఇలా అని చెప్పాను కదా. అండ్ అప్పుడు టర్నింగ్ చూపించడం లేదో నాకు ఎంత ఐడియా ఉండదు, కానీ చాలా డేస్ అయిపోయింది కదా. అండ్ ఇప్పుడు చూస్తున్నాను, ఇగో ఉప్పా ట్రీస్కి అవతల పైనుంచి వెళ్ళాలన్నమాట, అది వే. అండ్ ఇప్పుడు మనం చెప్పే కుడియా వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఉప్పా ట్రీస్ నుంచి యువతలకు వెళ్ళాలన్నమాట. అండ్ నేను ఎందుకు ల్యాగ్ చేయాలంటే వీడియో ల్యాగ్ మనకు అవసరం లేదు కాబట్టి. అండ్ అరకు నుంచి అక్కడ చెప్పాను కదా పెద్దగారు అని చెప్పి, అక్కడ నుంచి అక్కడ టర్నింగ్ తీసుకోవాలి. అండ్ ఫుల్గా అవతల వచ్చిన తర్వాత ఇదే టర్నింగ్ స్ట్రైట్ రూట్తో వచ్చేది. ఇది ఉప్పా ట్రీస్కి. అండ్ ఇప్పుడు వెళ్ళి మనం కుడియా వాటర్ ఫాల్స్కి. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ ఉంటే ఏటని వీడియో మొత్తం చూపిస్తాను, చూస్తూనే ఉండండి. మధ్యలో వచ్చినప్పుడు ఇదో చెరుకు తోట కనిపిస్తుంది కదా, ఇక్కడ తీసుకున్నాం. అండ్ చాలా ఆరెంజ్గా ఉంటుంది, ఇది కాదు గ్రీన్గా ఉంటుంది. అండ్ బ్రో చూస్తున్నారు కదా, బ్రో కొంచెం ఈ విలేజ్ ఇవన్నీ తెలుసు మాట, అందుకే మనం ఒకటి తీసుకొని వచ్చాం. అండ్ డబ్బు కోసం కాదు, నార్మల్గా మన విలేజ్లో ఇస్తుంటారు కదా, అలా తీసుకుని నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎక్కువ ల్యాక్ చేయాలి, బాగుందని చెప్పడానికి తీసాను. అండ్ అలా ముందుకెళ్ళిన తర్వాత వే ఎలా ఉంటుంది, అండ్ అక్కడ నుంచి మన వాటర్ ఫాల్స్ ఫైనల్ డెస్టినేషన్ ఎలా ఉంటుందని చూపిస్తుంటాను. తర్వాత కేతెంపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా ఒక టర్నింగ్ ఉంటుంది. అండ్ నేను ఎందుకు టర్నింగ్ రూట్ మ్యాప్ ఇవన్నీ చూపిస్తున్నా అంటే కొంచెం క్లారిటీగా ఉండాలని చెప్పి. కేతెంపాలెం అని ఒక విలేజ్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ టర్నింగ్లో ఆ విలేజ్. అండ్ ఈ పైనుంచి మనం వెళ్ళిపోవాలి. అండ్ టర్నింగ్స్ బాగా గుర్తుపెట్టుకుని, బికాస్ రూట్ మ్యాప్ లేకుండా మనం డెస్టినీ రీచ్ అవ్వలేము. ఇక్కడ చెప్తున్నారు కదా కేతెంపాలెం అని చెప్పి, బాగుంటుందని నేను చెప్పను, బట్ కొంచెం మనం వచ్చేవచ్చు బైక్స్ మీద ఉన్నప్పుడు. అండ్ చూస్తున్నారు అది మొత్తం ఘాటీ మాట. అండ్ ఇదిగో మన బ్యాక్ సైడ్ బండి ఉంది. అండ్ నేను నార్మల్గా ఏం చెప్తున్నాను అంటే, మనం బైక్స్ మీద ఇలా వస్తే ఓకే, అండ్ కార్స్ ఇలా వస్తే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు, బికాస్ కొంచెం రూట్స్ కూడా బాగాలేవు. అండ్ అక్కడ చూపిస్తున్నారు కదా గుడి, అండ్ అక్కడ నుంచి రూట్ మ్యాప్ ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం లోనకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తుంటాను. అండ్ మెయిన్గా ఇక్కడ ఆగి చూపించడానికి కారణం ఏంటంటే కొంచెం బాగాలేమాట, రూట్ మ్యాప్స్ ఇవన్నీ బాగాలే, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉండాలి కదా, క్లారిటీ ఉండాలని చెప్తున్నాను. అండ్ ఇది అవతలు చూపిస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళి మళ్ళీ చేస్తాను, ఓకేనా, వెయిట్ చేయండి. ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ చూస్తున్నాక సరసపాడు అనే విలేజ్ ఉంటుంది అనమాట. అండ్ పైన ఒక టర్నింగ్ ఉంటుంది, కింద ఒక టర్నింగ్ ఉంటుంది. మనం విలేజ్ ఇవన్నీ సరసపాడు విలేజ్ అంటారు. అండ్ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే కింద నుంచి వెళ్ళాలన్నమాట. కొంచెం రూట్ మ్యాప్ అందుకే ఫస్ట్ నుంచి చూడమని చెప్తాను. అండ్ ఈ పైన నుంచి వెళ్ళకూడదు. అండ్ ఈ సరసపాడు విలేజ్ నుంచి జస్ట్ ఇలా టర్నింగ్స్ ఉన్నాయి కదా, మనం కింద నుంచి వెళ్ళాలి. అండ్ కింద నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎన్ని రూట్ మ్యాప్స్ ఉన్నాయి, ఎన్ని కటింగ్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాను. చాలా అంటే చాలా కటింగ్స్ ఎక్కువ ఉన్నాయి, బికాజ్ కటింగ్స్ ఇవన్నీ తెలియనమాట. ఎందుకంటే మనం రూట్ మ్యాప్ ఎవరికి అడగకపోయినా కొంచెం లక్కీ వీడియో చూసినప్పుడు ఆయన రావాలి కదా, అందుకే నేను చెప్తున్నాను. ఈ విలేజ్కి వచ్చిన తర్వాత యువతల పైన ఉంది రైట్ సైడ్, యువతల లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ డౌన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకవేళ ఎన్ని టర్నింగ్స్ ఉన్నాయో మళ్ళీ అక్కడ నుంచి మన డెస్టినేషన్కి ఎన్ని చూపిస్తుంటాను. ఎన్ని టర్నింగ్స్ అయితే అసలు మర్చిపోండి, ఓకేనా. సో కీప్ వాచింగ్, ఓకే. చూస్తున్నారు కదా, ఇది వే మాట. నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే, ఇది మెయిన్లీ మన యూత్కే బాగుంటుంది, అంటే కుర్రోళ్ళకి వీళ్ళకి బాగుంటుంది. పేరెంట్స్తో అస్సలు రికమెండెడ్ కాదు. అండ్ గర్ల్స్తో వస్తాం అనుకుంటే, అంటే మేబీ లవర్స్ ఆర్ కపుల్ రావద్దు, అసలు సేఫ్ కాదు. బికాస్ ఇంత ట్రావెల్ చేసి ఇంత దూరం తెలియని ప్లేస్లో మీరు కపుల్స్ వచ్చి ఇబ్బంది పడ్డం కానీ, మేబీ ఒక 5 to 6 గర్ల్స్ లేదా బ్యాచ్ అంతా వస్తే బాగుంటుంది. అండ్ ఇదిగో ఆల్రెడీ మీకు వాటర్ సౌండ్ వినిపించట్లేమో, మనం వాటర్ సౌండ్ దగ్గరికి వస్తాం. అండ్ నేను ఎస్పెషల్ ఇక్కడ ఆగి చెప్పడం ఏంటంటే, ఇది మనం ఇప్పుడు ఇలా వస్తున్నాం కదా ఈ రూట్ మాట. అండ్ ఇది యువతలు కిందకి వెళ్ళే డౌను. అండ్ అక్కడ ఇదిగో చూస్తున్నారు కదా పెద్ద ట్రీ ఉంది. అండ్ ఇక్కడ బైక్ ఆపి ఈ వేలో వెళ్ళాలి. ఫ్లో ఎలా ఉంటుంది ఏంటని చూపిస్తాం. ఇది వే మాట. చూస్తున్నారు కదా స్టోన్స్ ఉంటాయి, స్టోన్స్ నుంచి వెళ్ళాలి. అండ్ ఇక్కడ బ్యాంబూ ఇవి చూపిస్తున్నారు కదా, చిన్న చిన్న బ్యాంబూ ఇవి. అండ్ ఈ వే అసలు మర్చిపోకండి, ఓకేనా. ఇది డెస్టినేషన్కి ఒక మెయిన్ పాయింట్ అనుకుందాం, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అరే డౌన్ ఇది ఇదో ఇలా డౌన్ నుంచి వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బట్ సౌండ్ వింటున్నారు కదా, ఈ వే ప్లేస్ ఇవైతే బాగానే ఉంది.
అండ్ మనం ఫైనల్ ఇదిగో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వస్తాము. అండ్ ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అంటే కాదు. ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఇటు చూస్తున్నా కదా మొత్తం ఫారెస్ట్ అంటే అసలు ఒక మనిషి కూడా లేడు. అండ్ ఈ మధ్యలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మనమే ఎంజాయ్ చేయాలి. అండ్ చూస్తున్నారు కదా మొత్తం రాళ్ళతోనే కూడి బాగాలేదన్నమాట. యాక్చువల్గా నేను బాగుంటుంది ఇలా అనుకున్నాను, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. బికాజ్ ఇది మొత్తం చూస్తున్నారు కదా, ఇది చాలా అంటే చాలా భయంకరంగా ఉంది. ఎవరైనా మీకు సజెస్ట్ చేసి ఉంటే లేదా నా వీడియో చూసి ఎవరైనా వద్దాం అనుకుంటే మాత్రం నేనే చెప్తున్నాను కదా, కొంచెం జాగ్రత్తగా రావాలి. బికాజ్ బాగాలేదు. ఫ్లో ఓకే, ఎంజాయ్ చేయడానికి మనకు ఫ్లో బాగుంది. అండ్ అదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్లో ఎలా ఉంటుంది అని. ఇది ఫస్ట్ స్టెప్ అండ్ కిందకి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా? కుడియా వాటర్ ఫాల్స్ అన్న, ఇది ఫస్ట్ స్టెప్ మాట. అండ్ సెకండ్ స్టెప్ ఉంటుంది, సెకండ్ స్టెప్ ఇది స్టార్టింగ్ ఫస్ట్ది, ఓకే. అండ్ ఇదిగో ఈ డౌన్లో సెకండ్ స్టెప్. అంత బాగుందని ఏం చెప్పను, బట్ మన బాయ్స్కి ఎంజాయ్ చేయడానికి మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. బికాజ్ ఇంత మంచి వాటర్ ఫాల్స్ హిడెన్లోనే ఉందని ఎవరికి తెలీదు. అండ్ ఇదిగో అది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్, ఓకేనా? అండ్ సెకండ్ కాదు థర్డ్ కూడా బాగుంటుంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కూడా తెలుస్తుంది. అండ్ కింద థర్డ్ ఉంది, చూపిస్తున్నానండి. ఇదిగో థర్డ్ చూపిస్తున్నారు కదా, ఆ కిందకి వెళ్ళాలన్నమాట. అండ్ మీకోసం కొంచెం డేంజర్ అని కిందకి వెళ్తాను. వెళ్ళాలంటే ఇదిగో వే ఉంది కదా, ఈ వే నుంచి వెళ్ళాలి. కొంచెం డేంజర్లానే ఉంది, బట్ వెళ్ళి చూపిస్తాను, ఓకేనా? అండ్ ఇదిగోండి ఆ థర్డ్ ప్లేస్, అది నిజంగా చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. మనం అవతల నుంచి మ్యాప్ ఏం లేదు, రూట్ మ్యాప్ ఎత్తుకోవాలి, అలా వెళ్ళాలన్నమాట. బికాజ్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది పైనుంచి రావడం, బట్ చాలా అంటే చాలా డేంజర్ ఉంది. అండ్ ఇదో ముళ్ళు కంపలతో ఉన్నాయి. మళ్ళీ మనం పైనుంచి అవతలకి వెళ్ళాలి. అండ్ చూస్తున్నా కదా ఆ ప్లేస్ నుంచి రావాలన్నమాట ఈ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే. కదండి వాటర్ ఫాల్స్ ఎలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ మనం చూపిస్తున్నాం కదా, వచ్చి నేచర్ నేను స్పాయిల్ చేయకండి. అండ్ ఎస్పెషల్లీ మెయిన్గా చెప్పాను కదా, యూత్ కోసమే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, మెయిన్గా కపుల్స్ కానీ పేరెంట్స్కి అస్సలు రావద్దు. ఇంత డిస్టెన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తున్న అవసరం పేరెంట్స్ కానీ కపుల్స్కి అస్సలు లేదు. ఒకరికి గర్ల్స్కి కానీ ట్రెక్కింగ్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎలా రావాలంటే ఒక 10 గర్ల్స్ లేకపోతే 10 బాయ్స్ వచ్చి ఒక పెద్ద ట్రెక్కింగ్ బ్యాచ్ వస్తే మాత్రం నిజంగా వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అండ్ స్టార్టింగ్లో ఫస్ట్ స్టెప్, సెకండ్ చూపే, ఇది థర్డ్ మాత్రం చాలా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. అండ్ లాస్ట్ ఒకటే చెప్తున్నాను, వచ్చి నేచర్ని స్పాయిల్ చేయకండి. బికాజ్ మనం ఈ ప్లేస్ని రివీల్ చేసాం కదా, మేబీ ఇక్కడ స్పాయిల్ ఏమైనా మనకు కొంచెం డ్యామేజ్ వస్తుంది, ఓకేనా? అర్థం చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కీప్ ఇన్ టచ్ విత్ మీ లక్కీ వ్లాగ్స్. ఇంకో కొత్త ప్లేస్తో మీ ముందుకు వస్తే అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్, బాయ్.